జస్ట్ ఒక 800 రూపీస్ తో మన హైదరాబాద్ నుంచి గుజరాత్ లో ఉన్న ద్వారకా అయితే వెళ్ళానంటే నమ్ముతారా? నేను బడ్జెట్ లో ద్వారకా అయితే ఇలా వెళ్ళానో రీల్ చూపిస్తాను. ఇప్పుడే రీల్ అయితే సేవ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ అయితే షేర్ చేసేయండి. ఇంకా ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మన హైదరాబాద్ నుంచి ద్వారకా వెళ్ళడానికి రెగ్యులర్ గా ట్రైన్స్ అయితే అవైలబుల్ గా లేవు. మన హైదరాబాద్ లో ఉన్న కాచిగూడ నుంచి ఎవ్రీ సాటర్డే నైట్ 11:30 PM కి మనకైతే డైరెక్ట్ గా ట్రైన్ అవైలబుల్ గా ఉంది ద్వారకాకి. ఫస్ట్ చెప్తున్నా, ఈ రామేశ్వరం ఓగా ఎక్స్ప్రెస్ లో మీరు జర్నీ చేయాలంటే మీకైతే చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే మనం ద్వారకా రీచ్ అవ్వడానికి దాదాపుగా 34 hours టైం పడుతుంది. మావా ఈ ట్రైన్ కి అయితే స్లీపర్ క్లాస్ ప్రైస్ వచ్చేసి 755 రూపీస్ ఓన్లీ. ఈ ట్రైన్ కి మెయిన్ గా ఉన్న పెద్ద స్టాప్స్ ఏంటంటే నిజామాబాద్, నాందేడ్, ఛత్రపతి సంభాజీనగర్, జల్గాం, సూరత్, వడోదర, అహ్మదాబాద్, రాజ్కోట్, జామ్నగర్, ద్వారకా మీదుగా ఓకా అయితే వెళ్తుంది. మావా నా లైఫ్ మొత్తంలో నేనైతే ఇప్పటి వరకు చాలా ట్రైన్స్ లో జర్నీ చేశాను, కానీ 34 గంటల ట్రైన్ జర్నీ అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. మామ ఇక్కడ మెయిన్ గా నేను అబ్జర్వ్ చేస్తే ఇంకో విషయం ఏంటంటే, మన ఢిల్లీ రూట్ తో కంపేర్ చేస్తే గుజరాత్ రూట్ లో ట్రైన్లు అయితే చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అలా 34 hours ట్రైన్ జర్నీ తర్వాత అయితే మీరు ఇంకా మార్నింగ్ 9 AM కల్లా ద్వారకా అయిపోతారు. మామ నెక్స్ట్ అక్కడ నుంచి స్టేషన్ బయటకు వెళ్తే మీకు ఇంకా షేరింగ్ ఆర్డర్స్ అయితే దొరికిపోతాయి మొత్తం ద్వారకా సైడ్ సీయింగ్ కి. ఇలాంటి మరింత మంచి మంచి ట్రావెల్ కంటెంట్